పాట చాలా సూపర్గా ఉంది. పార్ట్ 2 ఫుల్ సాంగ్ ఇది, ఒకసారి వినండి. ఇంకా పాటలకు వెళ్దాం. బంతి పూల వాసన నీ బానిండ్ల, బంతి పూల వాసన నీ బానిండ్ల, బాసంత మాడినవా ఈ రాతిరి, బమలేడదీరేనయ్యో ఈ రాతిరి, బాసంత మాడలే బమలేడదీరలే, బంగారు నా బామ కంగారు నీకేల కయ్యాలు మనకే, మదిలో మానాది ఎలా ఈ వేళ, నా మదిలోన కొలువుంటివే నా దేవిలా, మదిలో మానాది ఎలా ఈ వేళ, నా మదిలోన కొలువుంటివే నా దేవిలా, ఎల్లక్క చెప్పినయ్యో నువ్వైనంక ఏమాతో చూడవకు నన్నిట్ట, ఎంతగానో నమ్మినా సీనయ్య ఇంత మోసమేలనో చెప్పయ్య, పరుల మాట ఇంటే పలుసనైపోవునే సక్కాని మన ఇంట్లో చిచ్చులు వచ్చునే, పేగు బంధం ముందు పేచీల మనకేలా, పచ్చని సంసారమే నా బామ చిచ్చురేగిపోవునే మందితోన, పచ్చని సంసారమే నా బామ చిచ్చురేగిపోవునే మందితోన, చిత్తము చెదిరినదా నా పైన కొత్తంగా తోవలేలా నీకైనా, ఇంబు లేకపోయేనా ఇంటి కూర సొంపు కోరుతున్నదా ఒంటి దార, ఆకలేసిన వేళ అమ్మవయ్యినావు, అలసి వస్తే ఒడిల ఊయలుపినావు ఊరడించినావు, సగభాగమైతేవమ్మో నా సహచరీలలోన సరితూగరే నీలో సరి, సగభాగమైతేవమ్మో నా సహచరీలలోన సరితూగరే నీతో సరి, మనసు నచ్చుకున్నదా మాట తీరు మన్నించరావేమయ్యో ఈ పూటకు, కలత చెంది వచ్చన కంట నీరు అంత కరుకున్నదా మాట తీరు, జంట నీవు ఉంటే కంట నీరు ఏల మాట కరకు అయిన, మనసు తీపి చెరుకు నువ్వు పడే ఆరాటమంతా నా కొరకే, బాధపడబోకమ్మో భార్యమాని బంగారు మనసు లేవే నీ భర్తది, బాధపడబోకమ్మో భార్యమాని బంగారు మనసు లేవే నీ భర్తది, అమ్మ నాన్నలు విడిసిరి సీనయ్య అయిన వాళ్ళు మరిసిరి నన్నయ్య, అన్ని నీవని నమ్మితే సీనయ్య అంతులేని వేదన నాకేందయ్య, కన్నులు లేరని కన్నీలు దియకే కంటి పాపలాగా కాచుకుందు నిన్ను, తల్లిదండ్రి నేనే తల మీది గొడుగునే, తల్లాడిల్లా బోకమ్మో నా ఇల్లాల తల్లిలా చూసుకుందు ఎల్లవేళ, తల్లాడిల్లా బోకమ్మో నా ఇల్లాల తల్లిలా చూసుకుందు ఎల్లవేళ, ఏ జన్మలో చేసిన పుణ్యము నీ తోడు దొరుకుటయే నా భాగ్యము, జన్మ జన్మల బంధమే మన ప్రేమ జన్మల బంధమే, జతను విడబోనులే ఏదేమైనా, ఏ జన్మలో చేసిన పుణ్యము నీ తోడు దొరుకుటయే నా భాగ్యము, జన్మ జన్మల బంధమే మన ప్రేమ జతను విడబోనులే ఏదేమైనా, జన్మ జన్మల బంధమే మన ప్రేమ జతను విడబోనులే ఏదేమైనా, ఏ జన్మలో చేసిన పుణ్యము నీ తోడు దొరుకుటయే నా భాగ్యం. అమ్మ నాన్న పెంచి పెద్ద చేసి గారాబంగా చాది పెళ్లి చేసి ఒక అయ్యకు అప్పగించిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటో తెలియదు, వాళ్ళ మంచి చెడ్డలు ఏంటో తెలియదు, కానీ తనకి ఎట్లాంటి ఆలోచనలున్నా అలవాట్లున్నా వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మార్చుకోవాల్సిందే. కొంతమంది అత్త మామలు పరా ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లను తమ కూతురులాగానే చూసుకుంటారు, కోడల్లాగా కూడా చూడరు అసలు, కానీ అట్లాంటి వాళ్ళు దునియాలో ఎక్కడో ఒక చోట ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, అందరినీ బాగా చూసుకుంటారనే నమ్మకం లేదు. అట్లనే అందరు అట్లే ఉంటారని లేదు, కొంతమంది చాలా బాగా చూసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కోడల్ని రాచి రంపాన పెట్టేటోళ్ళే ఉండరు, అంటే అది అత్తమామే కావచ్చు, బావమర్దులే కావచ్చు, ఆడపడుచులే కావచ్చు. కొంతమంది అత్తమామలే ఆడపడుచుని అందరినీ బాగా చూసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వదిలేసి వీళ్ళ ఇంటికి వస్తారు కాబట్టి వీళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సమాజంలో చాలా వరకు కొన్ని మంచిగా జరుగుతున్నాయి కానీ కొన్ని చెడులు జరుగుతున్నాయి కదా. ఏదేమైనా తను చేసుకున్న భర్త ఒకడు మంచిగా చూసుకుంటే ఏ కష్టం వచ్చినా ఎదిరించగలుగుతుంది.
తన భర్తకుడు మంచిగా చూసుకుంటే ఎంతటి కష్టానైనా దిగమంగుకొని తన సంసారాన్ని నెగ్గుకుంటూ వస్తుంది ఆడది. నేను పాడిన పాటలో ఈ అన్నయ్య అక్కని చాలా బాగా చూసుకుంటాడు. అట్లా బయట కూడా చూసుకుంటే నిజంగా వాళ్ళ జన్మ ధన్యమవుతుంది. స్త్రీ ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటుంది కానీ తన భర్త పెట్టే బాధల్ని మాత్రం అస్సలు భరించలేదు. ఈ లోకమంతా ఒకవైపు ఉండి వాదించిన తన భర్త తన పక్కనుంటే అదే తన లోకం అనుకుంటుంది. నిజంగా ఈ పాటలో జరిగినట్టు రియల్ లైఫ్లో చూసుకుంటే భార్య తన భర్త కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవచ్చు ఆ నీళ్ళు. ఏ కష్టం రాకుండా చూసుకునే భర్తని ఈ జన్మే కాదు ఎన్ని జన్మలైనా తన భర్తగా రావాలని కోరుకుంటుంది. ఈ పాట లాంగ్ వీడియోలోను షార్ట్ వీడియోలో కూడా పెడతాను చూడండి. నేను ఈ పాటలో కానీ నేను చెప్పిన స్టోరీలో కానీ ఏదైనా తప్పుగా ఉండుంటే క్షమించండి. అలాగే నా వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనండి. రేపటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. బాయ్.